ప్రపంచ యాత్రికుడిగా యూట్యూబ్లో ప్రసిద్ధి చెందిన నా అన్వేష్ ఇప్పుడు అనేక మంది నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. ఇటీవల కాలంలో వరుసగా అనేక వివాదాస్పద అంశాల్లో తలదూర్చిన ఆయన ఇప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. యూట్యూబ్లో ఏదైనా మాట్లాడొచ్చు, ఎప్పుడు ఏ అంశం మీదైనా ఎట్టా అయినా చెప్పొచ్చు అనే దిశలో సాగితే ఏమవుతుందో నా అన్వేష్ ఒక ఉదాహరణగా కనిపిస్తున్నాడు. మరి ఇలాంటి పరిస్థితులకు కారణాలేంటి? ఇదే రీతిన సాగుతుంటే భవిష్యత్తులో యూట్యూబర్లందరూ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ విషయాల మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ అనలిస్ట్ నగేష్ మూర్తి మనతో ఉన్నారు. నమస్కారం నగేష్ గారు. నమస్తే శంకర్. నగేష్ గారు, నా అన్వేష్ అనుభవం ఇప్పుడు మనం చూస్తున్నాం. చాలా మంది ఆయన్ని అన్సబ్స్క్రైబ్ చేయడం, అన్ఫాలో కొట్టడం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాటి ద్వారా జనాలు ఏ సంకేతం పంపిస్తున్నారు? నా అన్వేష్ చెప్తున్న పాఠం ఏంటంటారు? అంటే నా అన్వేష్ అనే వ్యక్తి ఒక చిన్న స్థాయి నుంచి ఒక అర్థం కాని లాంగ్వేజ్ మాట్లాడుతూ ఒక శ్రీకాకుళం యాసలో వైజాగ్ నుంచి వచ్చి ఒక ప్రపంచ యాత్రికుడిగా తయారవడం గొప్ప విషయం నిజానికి. కానీ అతనికి పెరుగుతున్నటువంటి ఫాలోయింగ్ కానీ అతను ఎక్స్ప్లోర్ చేస్తున్నటువంటి ప్లేసెస్ అన్నీ చూసి చాలా అద్భుతం. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు తను ఎక్స్ప్లోర్ చేసే దేశాలు అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలో కంటెంట్ లేక దేన్ని పడితే అది మాట్లాడుతున్నాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మొన్న మధ్య బాలకృష్ణ సినిమా కోసం బాలకృష్ణ ఒక సినిమాలో ఉన్నాడని చెప్పారు. సో ఇలా ఏది పడితే అది మాట్లాడేయడం యూట్యూబర్లకి ఈ మధ్య అలవాటు అయిపోయింది. వాళ్ళకి అంటే కంటెంట్ బేస్ కాకుండా సంచలనాల కోసం ఏది పట్టినా జనం చూస్తారు అనుకోవడం కోసం ఒక అబద్ధాన్ని సంచలనం కోసం మాట్లాడితే ఇప్పుడు నా అన్వేషణకి జరిగిందే జరుగుతుంది. అందరికీ ప్రతి ఒక్కరికి ఏదో ఒకరోజు జరుగుతుంది. మొన్న హ్యాష్ ట్యాగ్లో ఆవిడ మాట్లాడుతూ ఏదో సంచలనం కోసం ఒక అబద్ధాన్ని 3 కోట్ల టికెట్లు తెగాయని చెప్తే ఆవిడని అందరూ ఫుట్బాల్ ఆడుకున్నారు. ఇప్పుడు అన్వేష్ దొరికాడు. అన్వేష్ అలా మాట్లాడి ఉండకూడదు. అంటే అతను మాట్లాడిన భాషమే కానీ అతను మాట్లాడిన సబ్జెక్టుమే కానీ నేను వెళ్ళట్లేదు. కానీ ఏది పడితే అది మాట్లాడితే, ఎలా పడితే అలా మాట్లాడితే, నువ్వు ఏ స్టాండ్ అని తీసుకో, నువ్వు ఈ పార్టీ అని తీసుకో, ఆ పార్టీ అని తీసుకో, ఆ సంస్కృతి అని తీసుకో, ఈ సంస్కృతి అని తీసుకో, ఆ దేశం అని తీసుకో, ఈ దేశం అని తీసుకో, లేదంటే ఏదోటి నువ్వు ఏదన్నా ఒక ఇష్యూ ఉన్నప్పుడు ఆ పక్కో ఈ పక్కో ఆ గట్టునుంటావు ఈ గట్టునుంటావో ఉండు, పర్వాలేదు. ఏదో ఒక గట్టు నుండి నీ వాదాన్ని నీ అభిప్రాయాన్ని వినిపించవచ్చు, స్ట్రాంగ్గా వినిపించవచ్చు. కానీ నీ సంచలనం కోసం ఏది పడితే అది మాట్లాడితే, ఏ గట్టునున్నావో నువ్వు తెలియకుండా మాట్లాడితే 2 గట్టుల మీద ఉన్నవాళ్ళు నిన్ను వెలివేస్తారు. ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు అన్వేష్ విషయంలో అదే జరిగింది. అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడడం వల్ల ఇతనికి అనవసరమైన విషయం కదా, ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అంత అవసరం లేదు. ఇప్పుడు ఒక కల్చర్ అనేది అది ప్రాంతాన్ని బట్టి, మనిషిని బట్టి, వాళ్ళు చూసే పెర్సెప్షన్ బట్టి మారిపోతూ ఉంటుంది. పల్లెటూరులో లుంగి కట్టుకుని రోడ్డు మీదకి వచ్చేయచ్చు, కానీ సిటీలో కుదరదు. మనం రాలేము లుంగితో. ఇంట్లో ఒక డ్రెస్ ఉంటుంది, బయట ఒక డ్రెస్ ఉంటుంది. ఇలాంటివి ప్లేస్ని బట్టి, పెర్సెప్షన్ బట్టి, వాళ్ళు ఉండే జోనర్ని బట్టి, వాళ్ళు ఉండే జాబ్ని బట్టి మారిపోతూ ఉంటుంది. సో శివాజీ గారు ఏదో మాట్లాడారు, క్షమాపణ చెప్పారు. మళ్ళీ ఇతను ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం? అది అంత రచ్చ అయ్యేటప్పుడు అనవసరమైన విషయాల్లో ఏలు పెడితే ఇలాగే జరుగుద్ది. ఇది అన్వేష్కే కాదు, ఏ యూట్యూబర్కైనా సరే ఇది గుణపాఠం. అంటే నా అన్వేష్ కోసం ఎందుకు మాట్లాడుతామంటే అతను 20 లక్షల పైనే సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఒక పెద్ద యూట్యూబరు. భారతదేశంలోనే ప్రపంచ స్థాయి యాత్రికుడిగా అతను ఎక్స్ప్లోర్ చేసుకున్నాడు. అతనికి అందరూ యాక్సెప్టెన్సీ ఇచ్చారు. అలాగని ఏది పడితే అది మాట్లాడితే యాక్సెప్టెన్సీ ఉండదు. అది తెలుసుకో. ఆరంభంలో కూడా అతను చాలా మంచి విషయాలు, అనేక చైనా లాంటి దేశాల గురించి ఆయన చెప్పినటువంటి విషయాలు చాలామందిని ఆకట్టుకున్నాయి. కానీ ఆ తర్వాత రాను పదాలు, బూతు మాటలు, కొంచెం వల్గరగా, కొంచెం రెచ్చగొట్టేలా ఇలాంటివన్నీ మాట్లాడడం ద్వారా ఇప్పుడు జనాలకు దూరం అయిపోతున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఆ అన్వేష్ మాట్లాడినటువంటి మాటలు నచ్చని వాళ్ళంతా ఒక్కసారిగా ఆయన్ని అన్ఫాలో చేయడం, లేదంటే అన్సబ్స్క్రైబ్ కొట్టేయడం, ఇవన్నీ చూస్తుంటే ఇది యూట్యూబర్లందరికీ ఒక వార్నింగ్గా చూడాలా? భవిష్యత్తులో ఎవరికైనా ఇలాంటి లెసన్స్ చెప్పేదానికి ఇది ఒక సంకేతంగా భావించాలంటారా? ఇది సంకేతం ఏంటంటే డైరెక్ట్ వార్నింగే ఇస్తున్నారు. ఇది వార్నింగే తీసుకోవాలి, అందరూ తీసుకోవాలి. ఒళ్ళు దగ్గరెట్టుకుని వీడియోలు చేయాలి ఎవరైనా సరే. అంటే ఒక భాష ఉంటుంది. ఇప్పుడు తను ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు బూతులు మాట్లాడుతూ ఉండేవాడు. దానికి యాక్సెప్టెన్స్ ఇస్తారు జనం. క్యాజువల్గా పల్లెటూరులో మాట్లాడుకుంటప్పుడు బూతులు మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్ మధ్య మాట్లాడుకుంటారు, బూతులు మాట్లాడుకుంటారు. దీనికి యాక్సెప్టెన్స్ ఇస్తారు. ఒక గొడవలో ఉద్వేగపూర్వకంగా ఉద్రేకంగా జరిగే గొడవలో కూడా బూతులు మాట్లాడిన యాక్సెప్టెన్సీ ఉంటుంది. కానీ ఒక సున్నితమైన విషయాల్లో బూతులు మాట్లాడితే యాక్సెప్టెన్సీ ఉండదు. ఇది గుర్తించాల. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎపిసోడ్లో నా అన్వేష్ బూతులు మాట్లాడడం అనేది జనం జీర్ణించుకోలేకపోయారు.
అతను బూతులు మాట్లాడితే ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో. ఏది ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళని వీళ్ళని కంపేర్ చేస్తూ అక్కడ ఇష్యూస్ని మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని యాక్సెప్టెన్సీ ఉంటుంది. కానీ ఒక సంస్కృతి కోసం మాట్లాడేటప్పుడు, ఒక డ్రెస్ సెన్స్ కోసం మాట్లాడేటప్పుడు, ఒక కల్చర్ కోసం మాట్లాడేటప్పుడు మనమైనా సరే ఎవరైనా సరే ఒక భాష అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఏది పడితే అది మాట్లాడితే చెల్లుద్ది అనుకునే రోజులు పోయాయి. ఎందుకంటే నువ్వు తీసుకున్న స్టాండ్ అని చెప్పొచ్చు, కానీ ఏ స్టాండ్ పడితే అది, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి వీల్లేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు అన్వేష్ ఇలా మాట్లాడడం చేసినటువంటి ఆయన పదజాలం వీటన్నింటినీ ఇంత బదనాం అయిపోవడం వెనుక ఆయన ప్రత్యర్థులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా గతంలో ఆయన బెట్టింగ్ మాఫియా సందర్భంలో కానీ ఇతర అనేక విషయాల్లో అనేక మంది యూట్యూబర్ని టార్గెట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళంతా అన్వేష్కి వ్యతిరేకంగా ఒక ముఠాగా మారి అన్వేష్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే వాదన కూడా ఉంది. దీనికి ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు ఒక ప్రొఫైల్కి కొన్ని ఉంటాయి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు జర్నలిస్ట్గా మనకి కొన్ని కండిషన్స్ అప్లైడ్. అలాగే పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసిన వాళ్ళకి చాలా కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పొలిటికల్ లీడర్స్ కొంచెం ఇరోటిక్గా వేషాలు వేసినప్పుడు వెంటనే సోషల్ మీడియాలో కానీ బయట కానీ మీడియాలో కానీ అతను బదనాం చేస్తారు. అతని పర్సనల్ లైఫ్ని ఎందుకు బదనాం చేస్తారంటే అతను సోషల్ లైఫ్లో ఉన్నాడు, సామాజిక జీవితంలో ఉన్నాడు. పబ్లిక్ లైఫ్లో ఉన్నవాడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఎలా పడితే అలా ఉంటుంది. ఇది నా వ్యక్తిగతం అంటే కుదరదు. పబ్లిక్ లైఫ్లో ఉన్నవాడికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అన్వేష్ అనే వ్యక్తి పబ్లిక్ లైఫ్లోకి వచ్చాడు, ప్రతి వాళ్ళ జీవితంలోకి వెళ్ళిపోయాడు. అతను యూట్యూబ్ ద్వారా మొబైల్ ద్వారా అతను వీడియో చూడనాడు అంటూ ఉండడు. మొబైల్ ఉన్న ప్రతివాడు అతను వీడియో చూస్తూ ఉంటాడు. అంటే అతను పబ్లిక్ మనిషి అయిపోయాడు. ఈ బెట్టింగ్ యాప్స్ చేసినప్పుడు అతనికి చాలా సపోర్ట్ వచ్చింది. ఎంత సపోర్ట్ వచ్చిందంటే చాలా అద్భుతంగా ఫైట్ చేస్తాడు. అంటే అతను ఒక ఉద్యమకారుల్లా తయారయ్యేటప్పుడు అందరూ ఓన్ చేసుకున్నారు. అంటే నువ్వు పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసిన తర్వాత నీ భాష మారాలి, నీ తీరు మారాలి, నీ పద్ధతి మారాలి, నువ్వు మాట్లాడే పదాలు, పదబంధాలు, వాక్యాలు, వొకాబులరీ అంతా మారాలి. మారకుండా నేను గతంలో మాట్లాడిన భాష ఎప్పుడు మాట్లాడతానంటే యాక్సెప్టెన్సీ ఇవ్వరు. ఎందుకంటే వన్స్ పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళటమే, వెళ్ళిన తర్వాత ఒళ్ళు దగ్గరెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని నాలుగు కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడాలి. మాట్లాడకపోతే అన్వేషే కాదు, ఇంకో అన్వేష్ వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఇట్లాగే ట్రోల్ చేస్తారు, ఇట్లాగే అన్ఫాలో చేస్తారు, ఇట్లాగే వేధిస్తారు, మీద పడతారు. ఇప్పుడు వాళ్ళందరినీ బెట్టింగ్ యాప్ల్లో 1 by 1 వీడియోలు చేసినప్పుడు అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు వీళ్ళంతా ఊరుకుంటారా? నువ్వు దొరికావు. ఇది వేట కదండి. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక వేట జరుగుతుంది, ఒక యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధాన్ని ప్రత్యక్ష యుద్ధం చేశాడు అన్వేష్. ఇప్పుడు నీ మార్గాన్ని నువ్వు పోతూ ఉంటే అందరితో పర్సనల్గా రవితో వైరం పెట్టుకున్నాడు, చాలా మందితో వైరం పెట్టుకున్నాడు. వీళ్ళందరూ ట్రావెలర్స్ అందరూ అతని మీద పడ్డారు. యాప్స్లో బెట్టింగ్ యాప్స్ ప్రసారం చేసిన వాళ్ళందరూ కొంతమంది క్షమాపణ చెప్పి బయటికి వెళ్ళారు, కొంతమంది మాత్రం డైరెక్ట్గా అతన్ని ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, ఏం అనలేక. ఇది ఛాన్స్. ఇప్పుడు మనము ఒక ఫ్లోలోకి వెళ్ళినప్పుడు ఆ ఫ్లో ఎటుగెంటుద్దో అని చాలా ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలి. లేదంటే ఆ ఫ్లోలో మన కోసం ఎదురు చూసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మింగేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు అన్వేష్ దొరికేయడం 9 రోజులు వీడియోలు డిలీట్ చేసుకోవాల్సిన పరిస్థితి అతనికి వచ్చింది. ఎందుకు ఈ దౌర్భాగ్యం, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే నోరు ఉందా కదా అని మాట్లాడేస్తే ఇలాగే కట్ అవుతుంది పరిస్థితి. కాబట్టి ఎవరైనా సరే, ఇది యూట్యూబర్స్ అన్వేష్ అనే కాదు, ఎవరైనా సరే మీరు ఒక స్టాండ్ తీసుకోండి, ఆ స్టాండ్ మీద మాట్లాడండి. ఆ స్టాండ్ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు. ఇప్పుడు తను చైనా సిరీస్ చేసినప్పుడు భారతదేశంలో కొంతమంది అతను వ్యతిరేకించారు, భారతదేశం మీద భక్తి అనే పేరుతో. కానీ అతను తీసుకున్న స్టాండ్ కరెక్ట్ కాబట్టి చాలామంది అతను అప్రిషియేట్ చేశారు. అతనికి అప్పుడు చాలా సబ్స్క్రిప్షన్ పెరిగింది, అతనికి ఫాలోయింగ్ పెరిగింది. ఎందుకంటే అతను చేసేది రైట్ అని నమ్మారు. కానీ అప్పుడు భాష కానీ మారినట్లయితే అతను కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడినట్లయితే ఖచ్చితంగా అప్పుడే వేటేసి ఉండరు. కానీ అలాంటి వ్యక్తి నీ మీద ఒక నమ్మకం పెట్టుకున్నామండి శంకర్ గారు, మీరంటే ఇలా ఉంటారు, ఇలా ఉండాలి, ఇది అని మనమే ఒక ఫ్రేమ్ డిజైన్ చేసేసుకున్నాం. ఆ ఫ్రేమ్ని మీరు నాకు అలవాటు చేశారు. మీరు ఆ ఫ్రేమ్లో లేకుండా పక్కకి వెళ్తే ఖచ్చితంగా ఇంకో లెంపకేస్తాం. సో మీరు తీసుకున్న స్టాండ్ వల్గర్ వొకాబులరీ లేకుండా ఉంటే ఎవరన్నా యాక్సెప్టెన్స్ ఇస్తారు. దేంట్లో పడితే దాంట్లో వల్గర్గా మాట్లాడవచ్చు అనుకునే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం. ఇది అన్వేష్ సహజంగా బూతులు మాట్లాడతాడు. ఆ బూతులు చాలామందికి ఇష్టం. అతను మాట్లాడే మాటల్లో ఆ బూతులు చాలామందికి ఇష్టం. ఎందుకంటే కొంచెం గోదావరి జిల్లాలు దాటిన తర్వాత ఆ శ్రీకాకుళం వరకు ఉండే ఆ భాషలో బూతులు అంతర్భాగంగా ఉంటాయి. అవి బయట వాళ్ళకి బూతులు కానీ అక్కడ మాట్లాడుకునే వాళ్ళకి బూతులు కాదు.
అదే భాషని యూట్యూబ్కి తీసుకొచ్చి పరిచయం చేసి తను ఎంటర్టైన్ అవుతూ అందరిని ఎంటర్టైన్ చేశాడు ఆ వొకాబులరీతో. కానీ అది ప్రాంతం దాటి పరిధి దాటి ఒక సెన్సిటివ్ మ్యాటర్లోకి వెళ్ళినప్పుడు పదాలు కొన్ని వెనక తగ్గాలి. ఎక్కడ ఏ భాష మాట్లాడాలో ఆ భాష మాట్లాడాలి. కాబట్టి ఇప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్న వాళ్ళందరూ అదే అద్భుతమైన భాష బయటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర అదే భాష మాట్లాడు. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క భాష ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్ అయితే ప్రజెంట్ చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు ఆ పదాలు కొంచెం మాట్లాడడం మంచిది. ఇప్పుడు నాన్ వెజ్ ఒక సంప్రదాయానికి సంబంధించిన దాంట్లో ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడితే ఎందుకు యాక్సెప్టెన్స్ ఇస్తారండి ఎవరికైనా? ఇప్పుడు ఎంతో అభిమానించే చాలామంది ఏంటి ఇలా మాట్లాడేసాడు ఇతను అన్నారు. కాబట్టి ఎవరికైనా ఒక చెక్ పాయింట్ ఉంటుంది. ఆ చెక్ పాయింట్ దగ్గర ఒళ్ళు దగ్గరెట్టుకుని ఉండాలా. నాన్ వెజ్ కాదు ఇంకో అన్వేష్ అయినా సరే పడుద్ది ఖచ్చితంగా.